నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా 'ఆంధ్రజ్యోతి' పేపర్‌లో వచ్చిన వార్తను చూద్దాం. 'ఆంధ్రజ్యోతి'లో దావోస్ సంబంధించిన ప్రధానమైన ఐటెమ్స్ రాశారు. మాతో కలిసి రండి ఏపీ గమ్యస్థానం అని చెప్పి 'ఆంధ్రజ్యోతి' పేపరు ఒక వార్తని రాసింది. మొత్తం ఒక 10 ఫోటోలేసింది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అక్కడున్న దావోస్‌లో ఇండస్ట్రియలిస్టులు, పెట్టుబడిదారులతోని సమావేశమైంది. గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్‌తోని చంద్రబాబు నాయుడు గారు మీటింగు. ఇక్కడ గూడా చంద్రబాబు నాయుడు గారి మీటింగే. పెట్రోనాస్ సీఈఓ అట. ఇట్లా డీపీ వరల్డ్ సెంటరు, పెప్సికో ఇట్లా ఇది బిల్ గేట్స్ సంబంధించి. బిల్ గేట్స్‌ని సత్కరించిండట సీఎం చంద్రబాబు. పక్కన లోకేష్, యూనిలీవర్ చీఫ్‌తో బాబు భేటీ అయ్యిండు. ఇయన్నీ జరిగినియి. మొత్తానికి దావోస్‌కి పోయారు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు తండ్రి కొడుకు. వేల కోట్ల రూపాయలు తీసుకొస్తామని పోయారు. కానీ ఆశించినంత స్థాయిలో లేదాయేమో అనిపిస్తుంది. వీళ్ళు ఆశించినంత స్థాయిలో అక్కడ రెస్పాన్స్ లేదా గానీ మొత్తానికైతే తిప్పలైతే పడతన్నారు పెట్టుబడులు తీసుకురావడానికి. అంత అనుకూలమైన వాతావరణం, అనుకూలమైన ట్రెండ్స్ కనపడుతున్నట్టు అనిపియట్లే. సరే 'ఆంధ్రజ్యోతి', 'ఈనాడు' కొన్ని పత్రికలు, టీవీ ఛానెల్‌లు అయిపోయింది. ఇక మొత్తం ఆంధ్రప్రదేశ్‌కి పైసలు మూటలకు మూటలు వస్తున్నాయని చెప్తున్నారు గానీ, అక్కడ జరుగుతున్న పరిణామాల బట్టి మనకు అర్థమైతుంది. దీంట్లో ఇంకోటి ఇక్కడ రాసిండు. గడ్డగట్టే చల్లు లోకేష్ నడకట దావోస్‌లో ట్రాఫిక్‌లో చిక్కుండడం మంత్రి. కాలినడకన సదస్సుకు హాజరు. ఆంధ్రజ్యోతి భజన అనమాట ఇది. గడ్డగట్టే చల్లో లోకేష్ నడుతుండట. గడ్డగట్టే చల్లు లోకేష్‌కి ఒక్కడికే ఉండదు. అందరికి ఉంటది. ఆడ పక్కన నడిచేటోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు మనుషులు కాదా? ఇక దావోస్‌లో మనుషులు లేరా? మరీ చేసే భజనకి కొద్దిగా అర్థం ఉండాలి. భజనకు కూడా అర్థం ఉంటే మంచిగుంటది. అర్థం పర్థం లేని భజన చేస్తే అది ఎవడికి అర్థం కూడా కాదు. దావోస్‌లో గడ్డగట్టే చల్లో లోకేష్ నడక అంటే గడ్డగట్టి చల్లు లోకేష్ కాదు. అక్కడ ఆడ ఉండేదే అది మైనస్‌లలో ఉంటది. దాని గురించి ఆయన రాసిండు. 7 డిగ్రీలు -7 డిగ్రీల ఉష్ణోగ్రత గడ్డగట్టే చలి. అంత చలిలోనూ మంత్రి నారా లోకేష్ దావోస్ వీధుల్లో నడుస్తూనే సదస్సుకు చేరుకున్నారు. అసలేం జరిగిందంటే ఏం జరగల. ట్రాఫిక్ జామ్ అయింది. ఇక అది కూడా అద్భుతం లెక్క వార్త రాసిండు. దాన్ని మనం చూడాలి, నమ్మాల. ఇది మొత్తానికి. ఇంకోటి బిల్ గేట్స్ చంద్రబాబు నాయుడు గారితోని అన్నాడట. చాలా రోజుల తర్వాత మీరు కలవటం నాకు చాలా మంచిగా అనిపించింది. హ్యాపీగా ఉందని. ఆయన అనడో లేదు గానీ ఈళ్ళు రాసిండు 'ఆంధ్రజ్యోతి'. నమ్మాలి మనం. ఇక 'ఆంధ్రజ్యోతి' రాసింది కాబట్టి నమ్మాలి. బ్రాండ్ ఏపీ దావోస్ రాష్ట్రంలో ట్రేడ్ హబ్‌గా ఉంటది. దావోస్ వేదికగా టీమిండియా ఇట్లా మహారాష్ట్ర, తెలంగాణ సీఎంలతోను కూడా చంద్రబాబు నాయుడు గారు భేటీ అయ్యిండు. ఇయన్నీ ఇచ్చిండు గానీ ఆడ ఏమొచ్చిందనేది ఇలా డబ్బులు. ఎంత పెట్టుబడులొచ్చినాయి. అందరూ అడగటమే సరిపోతుంది. మా దగ్గర రండి, మా దగ్గర రండి, మాతో కలిసి రండి. మా దగ్గర ఏఏ హబ్ పెట్టుకోవచ్చు, ట్రేడ్ హబ్ పెట్టుకోవచ్చు, డిజైను కేంద్రాలు పెట్టుకోవచ్చు, పెట్రోనాస్‌కు అనుకూలంగా ఉంది. ఇట్లా చెప్తున్నారు. కానీ అక్కడి నుంచి రెస్పాన్స్ రాట్లా. ఇంటన్నారట, తలకాయ ఊపుతున్నారు, వెళ్ళిపోతున్నట్టుంది. అక్కడి నుంచి అయితే లేదు. మరి ఏం చేస్తారో చూడాలి. ఇంకా 2 రోజులే ఉన్నట్టుంది. ఇది 'ఆంధ్రజ్యోతి'కి సంబంధించి. బనకచర్ల పైన బాబు గురిపెట్టిండట. కేంద్రం నుంచి నిధుల సాధనకు కసరత్తు చేస్తాడట. దావోస్ నుంచి తిరిగి వస్తూ రేపు ఢిల్లీలో ఆగాలని నిర్ణయం. వీలైతే ప్రధాని మోదీని కలిసే యోచన. కేంద్ర ఆర్థిక మంత్రి ఇతర మంత్రులను కూడా కలుస్తారట. ఈ ప్రాజెక్టు అంచనా 80,000 కోట్లు. ఇందులో సగం కేంద్రం భరిస్తే మిగతాది ఇతర ఇతర మార్గాల్లో సేకరణ. పోలవరం బనకచెర్ల అనుసంధానం ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు దీనికి కేంద్ర నిధుల సాధనకు మరోసారి ప్రయత్నం చేయాలని నిర్ణయించారు. దావోస్ నుంచి తిరిగి ప్రయాణంలో ఆయన ఢిల్లీలో ఆగనున్నారు. పోలవరం నుంచి గోదావరి జలాలను నాగర్సాగర్ కుడికాలో గుండా బనకచెర్ల తీసుకెళ్లి అక్కడి నుంచి రాయలసీమకు తరలించే ఉద్దేశించిన ప్రాజెక్ట్ అట. పోలవరం నుంచి గోదావరి జలాలను నాగర్సాగర్ కుడికాలో కట, అక్కడి నుంచి బనకచెర్ల కట, అక్కడి నుంచి రాయలసీమ కట. దానికోసం ఈ బనకచెర్ల. ఇదే బనకచెర్ల పైన బాబు గురిపెట్టిండని ఆంధ్రజ్యోతి చెప్తుంది. ఈ బనకచెర్ల అభ్యంతరకరమని తెలంగాణ గవర్నమెంటు అటు కేంద్ర ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, గోదావరి రివర్ బోర్డుకి లెటర్లు రాసింది అభ్యంతరం తెలుపుతూ. మరి ఏందో తెలియదు కానీ బనకచెర్ల పైన బాబు గురిపెట్టిండు అని చెప్పింది. మరి అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు కలిశారు. మరి ఆ మాట్లాడినప్పుడు నువ్వు బనకచెర్ల మీద అభ్యంతరం పెట్టమాకు, నేను చూసుకుంటా అనడా ఏం కానీ గురిపెట్టిండట. అక్కడ సెటిల్ అయిందా వ్యవహారం తెలియదు కానీ గురిపెట్టిండు. అక్కడి నుంచి అక్కడనే ఢిల్లీ పోతారా దావోస్ నుంచి అని రాశారు. ఇది ఒక వార్త. నారా లోకేష్ గారిది బర్త్‌డే అట. మొత్తం అయ్యే ఉన్నాయి. 'ఆంధ్రజ్యోతి', 'ఈనాడులో' యాడ్లున్నాయి. పెద్ద పెద్ద యాడ్లేశారు. ఇగో అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ మంత్రి. ఆయనతోనే ఒకటేపిచ్చారు.
ఇంకా ఇంకా లోపట తిరుపతి తొక్కిసలాటపై న్యాయ విచారణ కమిషన్ అట హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణమూర్తి సారథ్యం 6 నెలల్లో నివేదిక ఇవ్వాలి. సిఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేసిండు. మొత్తానికైతే తిరుపతి తొక్కిసలాటలో దాదాపు 6 మంది మృతి చెందారు. ఓ 40-50 మందికి చిన్న చిన్న దెబ్బలు, పెద్ద దెబ్బలు తగిలినాయి. దానిపైన అనేక విమర్శలు వచ్చినాయి. బిఆర్ నాయుడు రాజీనామా చేయాలి. శ్యామలారావు అండ్ వెంకయ్య చౌదరి ఏఈఓ కూడా రాజీనామా చేయాలని కొంత డిమాండ్ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారేమో ముగ్గురు సారీ చెప్తాలన్నాడు. వాళ్ళు ఎక్కడ డైరెక్ట్ సారీ చెప్పిన పరిస్థితి లేదు. ఇది ఇట్లుంటే చంద్రబాబు నాయుడు గారు దాన్ని వదిలేసిండు ఇక. ఎందుకంటే అడితిరిగి ఇది నా మెడకు చుట్టుకుంటా, నా మెడకు మీన్స్ ఆయన పెట్టిన మనుషుల మెడకు చుట్టుకుంటుంది. బిఆర్ నాయుడిని ఆయన టీటీడీ చైర్మన్ చేసిండు చాలా గొప్పగా ఊహించుకొని. ఆయన నచ్చిన, మెచ్చిన, ఇష్టపడ్డ వ్యక్తి అనమాట. ఆయనకి మీడియా పరంగా కొన్ని సంబంధాలు ఉన్నాయి. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లినందుకు, ఈయన పైకి లేపినందుకు ఒక ప్రతిఫలంగా టీటీడీ చైర్మన్ ఇచ్చిండు. ఇప్పుడు ఆయన తొలగిస్తే మళ్ళా షేడిద్ది వ్యవహారం. కాబట్టి తొలగించకుండా ఉండాలని దాన్ని స్తబ్దుగా ఉంచండి, సాప కింద పెట్టి. మళ్ళీ నిన్న న్యాయ విచారణ జ్యుడిషియల్ కమిషన్ ఇచ్చారట, ఎంక్వైరీ కమిషన్ 6 నెలల్లో రిపోర్ట్ ఇస్తుందట. అది 6 నెలలు అయితే ఇక మరి సంవత్సరం అయితే చూడాలి. భార్యను ముక్కలుగా కోసి కుక్కర్లో ఉడికించిండట. ఓ భర్త దారుణం, ఆమె ప్రవర్తనపై అనుమానంతోనే ఘోరం. ఉడికిన ముక్కలను 3 రోజులు ఎండబెట్టిండట. 3 రోజులు ఎండబెట్టి దంచిన దుర్మార్గుడు ఆ పొడిని చెరువులో కలిపేసిండట. మీర్పేటలో ఘోరం. హైదరాబాదులో మీర్పేటలో గురుమూర్తి అని పేరు. ప్రకాశం జిల్లా తూర్పురానట. ఆ నుంచి వచ్చాడ బతకడానికి వచ్చిండు. బతకడానికి వస్తే ఇద్దరు పిల్లలు కూడా అట. 13 ఏళ్ళు అయిందట పెళ్ళి అయ్యి. ఒక పాపకు 10 ఏళ్ళు, బాబుకి 7 సంవత్సరాలు. ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యి ఇక్కడికి వచ్చి ఏదో సెక్యూరిటీగా పనిచేస్తాడట. సెక్యూరిటీగా డ్యూటీ చేసుకుంటూ ఉంటుండట. ఈమె ప్రవర్తన మీద అనుమానం వచ్చింది. ఏమేదో ఇల్లీగల్ అఫైర్స్ ఏదో మెయింటైన్ చేస్తుందని అనుమానం వచ్చి ఒక ఘర్షణ ఇంట్లో జరుగుతుందట అప్పుడప్పుడు. ఆ ఘర్షణలోనే నిన్న మొన్న కూడా అదే జరిగిందట. ఆ ఘర్షణలో ఈ నెల 13 నాడు గొడవ జరిగిందట. 13 నాడు జరిగింది అది. గొడవ జరిగి గొడవలోనే కత్తి పెట్టి పొడి చేసిండట. ఏ కత్తితోనైతే పొడిచిండో ఆ కత్తితోనే ముక్కలు ముక్కలు కట్ చేసిండట. మాంసం చేస్తారు కదా, ఏట మాంసం, అట్లా ముక్కలు ముక్కలు చేసి కుక్కర్లో వేసి ఉడికించిండట. ఉడికించి మళ్ళీ దాన్ని ఎండిన తర్వాత దాన్ని పొడి చేసిండట. ఆ పొడిని తీసిపోయి నెలలో కలిపిండట. ఏంది ఇదంతా అంటే వాళ్ళ మనిషి సైకో రాక్షస రూపంలో ఉన్న మనిషి అనమాట. ఇప్పుడు చంపటం చూసినాం, పెట్రోల్ పోసో యాసిడ్ పోసో చంపుతారు. కానీ చంపి ముక్కలు చేసినవి కూడా చూసినాం. ముక్కలు చేసి ఉడకబెట్టి ఎండబెట్టి పొడి చేసి జిల్లేల చెరువు ఏదో ఉంది ఆడ, ఆ చెరువులో కలిపిండాడు తీసిపోయి. అంటే ఎవడికి తెలవద్దే కదా, చెరువులో కలిపితే నీళ్ళలో కలిపితే అయిపోద్ది కదా, ఇక ఇంకేం గుర్తులు ఉండవు అనుకున్నాం. అని ఏం తెలవనట్టు వాళ్ళ అత్తగారికి, అంటే ఎవరైతే చనిపోయారో ఆమె తల్లికి ఫోన్ చేసి నీ బిడ్డ కనపట్ల గొడవ పెట్టుకొని వచ్చింది, మీ ఇంటికి వచ్చిందా అని అడిగిండట. వాళ్ళు కంగారుగా వచ్చి ఏంది పరిస్థితి అంటే అందరూ కలిసిపోయి కంప్లైంట్ ఇచ్చారంట, మిస్సింగ్. పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. సీసీ కెమెరాలు ఇవన్నీ చూస్తే ఎక్కడా కూడా ఆమె ఇంటి నుంచి బయటికి పోయినట్లేదు ఆ తారీఖు రోజు. వీళ్ళు ఏ రోజు అయితే మిస్సింగ్ అంటున్నారో ఇక డౌట్ వచ్చింది. అయ్యగారిని తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టారు. తీసపోయి లోపల కూర్చోబెట్టి ఇక పోలీసులు వాళ్ళదైన స్టైల్లో వాళ్ళకు ఒక శైలి ఉంటుంది, వాళ్ళ స్టైల్లో ట్రీట్మెంట్ ఇచ్చారు, ఇన్వెస్టిగేషన్. అప్పుడు చెప్పిండట, ఇక కక్కిండు మొత్తం బయటికి. ఇది జరిగింది, నేనే చంపినా, ముక్కలు చేసినా, కుక్కర్లో ఉడకబెట్టినా, తెసిపోయి కలిపినా అని. ఇంత దుర్మార్గం. గురుమూర్తి మళ్ళీ ఈయన పేరు. ఎక్కడ గురువో ఎక్కడ మూర్తో కానీ మరీ ఘోరం. వాడు మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు అనమాట. ఇప్పుడు ఆ 2 పిల్లలు ఉన్నారు పాపం. ఆ పిల్లలు తండ్రి అని దగ్గర పోలేస్తారా? ఆ స్థాయిలో పొడిచి చంపి కట్ చేసి ముక్కలు చేసి ఉడకబెట్టి, ఏంది ఇది? ఎంత అనుమానం ఉన్నా అవసరం అయితే విడిపోయి ఉండాల్సింది. ఇది నిన్న బయటికి వచ్చింది. జరిగింది 13 నాడు, కానీ బయటికి వచ్చింది నిన్న వచ్చింది. రైట్. ఒక రైలు దిగి మరో రైలు కింద నలిగారట పాపం. 12 మంది దుర్మరణం అయ్యారు నిన్న మహారాష్ట్రలో పాపం. జల్గావ్లో ప్రమాదం జరిగింది. పుష్పక్ ఎక్స్ప్రెస్ రైలు చక్రాల కింద నిప్పురవలు వచ్చినాయి, అగ్ని ప్రమాదం అంటూ వదంతులు. చైన్ లాగి కిందకు దిగారట 50 మంది. అట్నుంచి వచ్చిన కర్ణాటక ఎక్స్ప్రెస్ 12 మంది అక్కడ మృతి, ఛిద్రమైన శరీరాలు, మరో 10 మంది గాయాలు. ఎస్పీ మహేశ్వర్ రెడ్డి, మహారాష్ట్ర జల్గావ్లో ఘటన.
ట్రైన్‌లలో జర్నీ చేసేటప్పుడు గమ్మత్తుంటది. ఇగో ఇట్లాంటివి చేస్తుంటరు. అది ఫుల్ ఉంటది రష్షు. ఎవడో గత్తర లేపుతురు. ట్రైను చైన్ తెగిందనో, లేతే ఇది పోయిందనో, నిప్పు రవ్వలు లేచినాయనో, అగ్ని ప్రమాదం జరిగింది అనంగానే ఒక ప్రాణభయంతోని, భయాందోళనతోని దిగారట పాపం. పుష్పక్ ఎక్స్‌ప్రెస్ అట అది. దాంట్లోంచి దిగి పక్కన ట్రాక్ ఉంది. ఆ ట్రాక్ మీదకి పోయారు. ఎందుకంటే మంటలు లేస్తాయేమో అని చెప్పి. అటునుంచి ట్రైనొచ్చింది కొట్టేసింది. దాదాపు 12 మంది చనిపోయారు పాపం కళ్ళ ముందే. ఏం జరుగుతుందో తెలవలే. ఏం జరుగుతుందో తెలిసే లోపులో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో కన్ను రెప్పపాటులో అటునుంచి స్పీడ్‌గా ట్రైనొచ్చింది. ఈళ్ళు ఇక్కడ ప్రాణభయంతోని దిగితే అక్కడ ప్రాణాలు పోయినాయి. అది జరిగింది. ఒక రైలు దిగారు. మరో రైలు కింద పడి చచ్చిపోయారు. అసల వదంతి ఎవరు లేపిండు, ఎందుకు లేపిండో తెలవదు. ఉట్టిట్టినే అంటుంటరు. పనికిమాలిన దద్దమ్మలుంటరు కొంతమంది. ప్రాణాలు తీసుకున్నారు. 12 మంది ప్రాణాలు. ఒకళ్ళిద్దరే కాదు. రెప్పపాటులో ఏ ప్రాణాల కోసం అయితే వాళ్ళు దిగారో పాపం అదే ప్రాణాలు పోయినాయి. గాలిలో కలిసిపోయినాయి. కళ్ళ ముందే పాపం. ఆ దృశ్యం చూసి ట్రైన్‌లో ఉన్నోళ్ళు హృదయ విదారకం. ఎందుకంటే కళ్ళ ముందు జరిగింది కదా! ప్రాణాలు కాపాడుకోవడానికి ఆరాటంగా దిగితే ప్రాణాలు పోయినాయి అని చెప్పి కర్ణాటక ఎక్స్‌ప్రెస్ వచ్చిందట కొట్టేసింది. ఎక్కడికక్కడ డెడ్ బాడీలు ముక్కలు ముక్కలై అటు ఇటు పడ్డాయట. కొంతమంది గాయాలు కూడా అయినాయట. ఒక వార్త. దిశ చూద్దాం. సరస్వతి పవర్ అసైన్డ్ భూములు రిజిస్ట్రేషన్ రద్దయినాయి. వేమవరంలో 20 ఎకరాలు, పిన్నెల్లిలో 4 ఎకరాల 84 సెంట్లు. ఆ 24 ఎకరాల 84 సెంట్లు ఇక ప్రభుత్వానిదే. సరస్వతి పవర్ అసైన్డ్ భూములు రిజిస్ట్రేషన్లు రద్దు చేశారు. ఇవి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సంస్థ అనేది ఒక చర్చ. దానికోసమే రద్దు చేశారనేది. దాంట్లో అసైన్‌మెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. కాబట్టి 24 ఎకరాల 84 సెంట్లకు సంబంధించి ఆ రిజిస్ట్రేషన్‌లు మొత్తం క్యాన్సిల్ చేశారు. మంచిదే. నిజంగానే ప్రభుత్వ భూములు, అసైన్‌మెంట్ భూములు అయ్యుంటే రద్దు చేస్తే. కానీ ఒక సరస్వతి పవర్‌కి సంబంధించిన భూములే అసైన్డ్ భూములా? మిగతా ఇంకా చాలా సంస్థలున్నాయి. చాలా వ్యాపార సంస్థలకి, పెట్టుబడిదారులకి ప్రభుత్వాలు గతంలో ఇచ్చినయి అసైన్‌మెంట్ భూములు, లావణ్ పట్టాలు కూడా. ఇక వాటిని కూడా రద్దు చేస్తే అప్పుడు దీంట్లో రాజకీయ ప్రమేయం లేదనేది వద్ది. కానీ ఒక సరస్వతిని టార్గెట్ పెట్టుకుంటే ఇది టార్గెటెడ్ అన్నట్టు ఇది. జన సైనికుల్లో నయా జోష్ అట. పార్టీకి శాశ్వత చిహ్నం వచ్చింది. రావడంపై హర్షం. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీకి అవతరణ. జనసేన 10 ఏళ్ల ప్రస్థానంలో మరో మైలురాయి. మార్చిలో పిఠాపురంలో ప్లీనరీ నిర్వహణ. కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిన శుభవార్తతో జనసేన శ్రేణుల్లో ఉత్సాహం ఉందట. ఎందుకంటే గాజు గ్లాస్ గుర్తుంది వాళ్ళకి. దాన్ని గుర్తింపిస్తూ పర్మనెంట్‌గా సెంట్రల్ ఎలక్షన్ కమిషను ఒక సర్క్యులర్ ఇచ్చింది. దాంతోని వాళ్ళు ఒక నయా జోష్‌లో ఉన్నారు. ఇప్పటికే 21 స్థానాలు పోటీ చేస్తే 21 ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు పోటీ చేస్తే 3 ఎంపీలు గెలిచారు. 2 ఎంపీలు అనుకుంటా. 2 ఎంపీలు 100కు 100% స్ట్రైక్ రేటు సాధించిన పార్టీగా ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు సృష్టించింది. ఆ జోష్‌లో ఉంటేనే గాజు గ్లాసు గుర్తును కూడా సింబల్‌ని పర్మనెంట్ చేస్తూ ఒక ఉత్తర్వు ఇచ్చారు. దాంతో పాటు మార్చిలో ప్లీనరీ ఉంది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యున్సీలో. దానికి సంబంధించి కూడా వాళ్ళు జోష్‌లో ఉన్నారు. మొత్తానికైతే ఈ జోషు, ఈ జన సైనికుల్లో నయా జోషా, పాత జోషా గాని ఈ జోషు తెలుగుదేశం పార్టీలో వణుకు పుట్టిస్తుంది. ఇది ఎటుపోద్ది, అటు తిరిగి ఇటు తిరిగి నా మెడకే చుట్టుకుంటదా అని చంద్రబాబు నాయుడు గారు ఒక భయాందోళనలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకు అంటే ఈ 29 ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా జనవరి 18 రోజు మైలవరంలో ఒక మీటింగ్‌లో పాల్గొన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అదే మీటింగ్‌లో అదే డయాస్ పైన రెడ్డప్ప గారు శ్రీనివాసులు రెడ్డి అని పొలిట్ బ్యూరో మెంబర్ ఆయన. ఆయన ఒక కామెంట్ చేసిండు. సార్ మాకు ఒక కోరిక ఉంది. లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రి చేయాలనంటే ఏం మాట్లాడలే. ఇక దాని తర్వాత ఒక పదుల సంఖ్యలో, డజన్ల సంఖ్యలో నాయకులు బయటకొచ్చి లోకేష్ గారిని చేయాలి ఉప ముఖ్యమంత్రి అంటున్నారు. వీళ్ళు ఉప ముఖ్యమంత్రిని లోకేష్ గారిని చేయాలంటే జనసేన పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలి. జనసేన క్యాడరు మొత్తం ట్రోల్ చేస్తుంది. ఇది గమనించండి చంద్రబాబు నాయుడు గారు. ఈ జోష్ ఎటు పోతుంది కథ మనం పెట్టిన నిప్పు మనకే అంటుకుంటట్టు ఉందని చెప్పి ఎక్కడ దావోస్కి పోయి జ్యూరిచ్లో చెప్పిండు. ఎవరు మాట్లాడొద్దు ఉప ముఖ్యమంత్రి అనే ప్రకటన పైనని. ఎవరు మాట్లాడొద్దు, ఇది డయాస్ కాదు, సందర్భం కాదని. అక్కడ టీజీ భారత్ మంత్రి కూడా డయాస్ మీద మాట్లాడిండు. అప్పుడు వచ్చింది ఆయనకు సురుకు. ఇది ఎటెటో పోయి నా సీటుకి ఎసరు తెచ్చినట్టుంది అని చెప్పి అప్పుడు మాట్లాడొద్దని చెప్పారు. మాట్లాడొద్దు అన్నారు కానీ లోకేష్‌కి అవసరం లేదు అనలే. లోకేష్‌కి ఉప ముఖ్యమంత్రి పదవి అవసరం లేదు. మేము అసలు అది లేదు, ఆ టాపికే లేదు, దాన్ని ఎవరు చేయొద్దనలే. మాట్లాడొద్దు ఇప్పుడు అన్నారు.
ఇది మొత్తానికి ఈ నయా జోషు వాళ్ళకే ఎఫెక్ట్ పడేటట్టుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు 2, 3 4 సందర్భాల్లో ఇప్పటికే ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ప్రకటనలు చేసిండు. ఇది కరెక్ట్ కాదని లా అండ్ ఆర్డర్ విషయం గాని, అదే తొక్కిసలాట ఇష్యూ గాని, కాకినాడ సెజ్ విషయం, కాకినాడలో పీడీఎస్ రైస్ విషయం గాని, ఇట్లా రకరకాల విషయాలలో. ఈ జోషు అటు తిరిగి, ఇటు తిరిగి ఆయన చేసే ప్రకటనలు గాని, కేడర్‌లో ఉన్న జోష్ గాని తెలుగుదేశం పార్టీ మెడ చుట్టుకునేటట్టు ఉన్నాయి. విద్యార్థుల పైన ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులు చేస్తుంటారు. కీచకుడిని బంధించిన స్టూడెంట్ల తల్లిదండ్రులు, స్టేషన్‌కు తరలించిన పోలీసులు చర్యలు తీసుకుంటామని అధికారుల హామీ. నారా లోకేష్ గారు మాట్లాడాలి ఇప్పుడు. ఎందుకంటే ఎడ్యుకేషన్ మినిస్టరు. విద్యార్థుల పైన లైంగిక వేధింపులు చేస్తాడట ఉపాధ్యాయుడు, పాఠాలు చెప్పాలొచ్చినోడు. కర్నూలు జిల్లాలో కోడుమూరు మండలం వెంకటగిరి గ్రామ ప్రాథమిక పాఠశాల, మళ్ళా హై స్కూల్ కూడా కాదు. వాడు ఎంత దుర్మార్గుడు, వాడేం చదువుకోవడం. ప్రాథమిక పాఠశాల అంటే 10 సంవత్సరాలు 12 సంవత్సరాల లోపు పిల్లలు ఉంటారు. వాళ్ళపైన లైంగిక దాడింది. మరి కర్నూలు జిల్లా అట వెంకటగిరి గ్రామం కోడుమూరు మండలంలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థులపై లైంగిక వేధింపులు పాల్పడ్డాడు. దీంతో భయాందోళనకు గురైన విద్యార్థులు విషయాన్ని వారి తల్లిదండ్రులకు తెలిపారు. కోపోద్రిక్తులైన పేరెంట్స్ బుధవారం ఉదయం పెద్ద ఎత్తున పాఠశాల చేరుకున్నారు. ఉపాధ్యాయుడు రాగానే పాఠశాలలో బంధించారట, కట్టేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు, ఎంఈఓ, ఇతర అధికారులు పాఠశాలకు చేరుకొని ఘటనపై ఆరా తీశారు. ఉపాధ్యాయుడిని పోలీస్ స్టేషన్ తరలించారు. అయిపోయారు. ఇక పోలీస్ స్టేషన్ తరలించే ఉండదు, ఒక దెబ్బ పడదు. ఎట్లుంటుంది, ఇక నెమిలికితో కొట్టినట్టు ఉంటుంది పోలీసు వాళ్ళు. అంటే కొడితే కొడతారు కానీ ఇక వాళ్ళు ప్రొటెక్టే చేస్తారు. ఇది కోడుమూరు మండలం అట వెంకటగిరిలో దేహశుద్ధి చేశారు. రైట్. ఇది దిశ పేపరు. సాక్షి చూద్దాం. బాబు కక్ష ఖరీదు 3 లక్షల కోట్లు. భారీగా పెట్టుబడుల అవకాశాన్ని కోల్పోయిన ఏపీ. రెడ్ బుక్ రాజ్యాంగము ప్రముఖ పారిశ్రామికవేత్తపై వేధింపులకు చెల్లించిన మూల్యం. వేలాదిగా ఉద్యోగ ఉపాధి అవకాశాల గండి. ఏపీలో పెట్టుబడులకు జేఎస్డబ్ల్యూ గ్రూప్ విముఖత. మహారాష్ట్రలో జిందాల్ 3 లక్షల కోట్ల పెట్టుబడులు. గడ్చిరోలి, నాగపూర్లో ఉక్కు, సోలారు, ఆటోమొబైల్, సిమెంట్ పరిశ్రమలు. చైనా సంస్థతో కలిసి ఈవీలు, బ్యాటరీ తయారీ పరిశ్రమ ఏర్పాటు. తెలంగాణలో 800 కోట్లతో జిందాల్ డ్రోన్ టెక్నాలజీ యూనిట్. దావోస్ వేదికగా బహిర్గతమైన కూటమి సర్కారు నిర్వాకాలు. బాబు కక్ష ఖరీదు 3 లక్షల కోట్ల రూపాయలని సాక్షి పేపర్ ఒక ఐటమ్ రిపోర్ట్ చేసింది. ఎవరి మీద కక్ష? చంద్రబాబు నాయుడు గారికి. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 మధ్యలో ఏదైతే పరిపాలన చేసిండో ఆ పరిపాలనలో భాగస్వామ్యంగా ఉన్న ఐఏఎస్లు, ఐపీఎస్లు నాయకులపైన ఆయన కక్ష. దానికోసం ఎంత దాకైనా పోవడానికి సిద్ధమైంది. అది జిందాల్ కంపెనీయా, జేఎస్డబ్ల్యూ కంపెనీయా, వాళ్ళ కంపెనీలు పెట్టుబడులు ఎనికిపోతాయని కూడా చూడలే. వాళ్ళపైన కక్ష తీర్చుకోవడానికి ఆయన ఎవరైతే టార్గెటెడ్ ఉన్న ఐపీఎస్లు, ఐఏఎస్లు, రాజకీయ నాయకులు జగన్మోహన్ రెడ్డితో సహా ఉన్నారో వాళ్ళపైన టార్గెట్ తీసుకోవడానికి ఈ సజ్జన్ జిందాల్ ఏదో ఉంది, ఆ జిందాల్ పైన కక్ష కట్టి జత్వానీని పట్టుకొచ్చారు ముంబై నుంచి. నువ్వు కంప్లైంట్ ఇయ్యి, నాకు నష్టం జరిగింది జిందాల్ వల్ల, జత్వానీ వల్ల, ఈ జిందాల్ కంపెనీ అని చెప్పి జత్వానీతో కంప్లైంట్ ఇప్పించుకొని ఆ కంప్లైంట్లో 3 ఐపీఎస్ ఆఫీసర్లు, జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసిన అధికారులని అరెస్ట్ చేయాలో వాళ్ళని లోపటేయాలి. ఆయన ఉద్దేశం అది. అది జిందాల్ పెట్టుబడులు ఎనికిపోతాయా, అసలు జత్వానీ ఎటువంటిది, హనీ ట్రాపరా, ఇవన్నీ అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారికి. ఇక ఆ కక్ష ఖరీదు 3 లక్షల కోట్లు అయిందట. చంద్రబాబు సర్కారు బరితెగించి అమలు చేస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్ర అభివృద్ధికి తీవ్ర విఘాతం మారింది. టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతో దేశంలో ప్రముఖ వ్యాపారవేత్తలు ఆంధ్రప్రదేశ్ అంటేనే హడలెత్తిపోతున్నారు. పెట్టుబడులు కాదు కదా, కనీసం ఇటువైపు చూసేందుకు కూడా బెంబేలెత్తిపోతున్నారు. ఈ కక్ష సాధింపు దుష్పరిణామాలు ఒక్కొక్కటిగా అవుతున్నాయి. అంతర్జాతీయ గుర్తింపు పొందిన పారిశ్రామిక సంస్థ జేఎస్డబ్ల్యూ గ్రూప్ ఏపీ అంటేనే ముఖం చాటేయడం దీనికి తాజా తార్కాణం. వైఎస్ఆర్సీపీ హయాంలో రాష్ట్రంలో వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్న ఆ సంస్థ తాజాగా మన రాష్ట్రాన్ని కాదని మహారాష్ట్రలో పెట్టిందట. ఇది జేఎస్డబ్ల్యూ అనే కంపెనీ. వాడు మొత్తం విషయాన్ని ఎత్తేసారు. ఇక దీనికి ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5 ఇలాంటి పత్రికలు, ఛానళ్ళు ఏం చేస్తున్నాయంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళా రాడు అని గ్యారంటీ ఇస్తేనే పారిశ్రామికవేత్తలు వస్తా అంటున్నారు అని చెప్పి లోకేష్ గారు ప్రకటనలు ఇస్తుంటారు, చంద్రబాబు నాయుడు గారు ఇస్తుంటారు. మరి ఇదేంటిది? దీన్ని ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారు ఉండని 3 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టడానికి రెడీగా ఉన్న జేఎస్డబ్ల్యూ కంపెనీ కానీ,
జిందాల్ కంపెనీ ఇనికిపోయింది. మరి దీన్ని ఏమంటారు? దీన్ని కూడా రిపోర్ట్ చేయాలిగా ఆంధ్రజ్యోతి, ఈనాడు చేయవు. అంటే జగన్మోహన్ రెడ్డే మనిషి కాదు, జగన్మోహన్ రెడ్డి రాక్షసుడు అన్నట్టు క్రియేట్ చేసే ఒక ప్రయత్నం చేశారు. ఇప్పుడు డొల్లతనం బయటపడుతుంది దావోస్ పోయిన తర్వాత. ఒక్క రూపాయి కదలిక లేదు. మాట్లాడుతున్నారు, చర్చలు అవుతున్నాయి. ఇవాళ అయిపోద్ది, ఇవాళ రేపో కంప్లీట్ రిటర్న్ కూడా అవుతున్నారు. ఏమొచ్చిందంటే ఏమి లేదు. చెప్పటానికి ఏం లేదు, చూపించడానికి ఏం లేదు. వీళ్ళు చేసిన ఎక్స్పోజింగ్, వీళ్ళు చేసిన హడావుడి స్థాయిలో అక్కడ పెట్టుబడులు రాకపోగా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒప్పందాలు చేసుకున్న వాళ్ళు జేఎస్డబ్ల్యూ, జిందాల్ లాంటి వాళ్ళు ఎనికిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వాళ్ళని అనేక రకాల బ్లాక్మెయిల్లు, అక్రమ కేసులు పెట్టి వేధించే ప్రయత్నం చేశారు. వాళ్ళు ఇదంతా మాకెందుకు, పెట్టుబడులు మీ దగ్గర పెట్టడం ఎందుకు, మేము ఈ కేసులేంది, ఈ జిందాల్ లేంది, జత్వాని లేందని వాళ్ళు ఈ జత్వాని వద్దు, మాకు ఏది వద్దురా నాయన అని ఎనికిపోయారు. దాని ఖరీదు ఎంత అంటే 3,00,00,000 రూపాయలు. రిటైర్డ్ ఐఏఎస్ ఏబీది కుల దురహంకారం. జగన్కు ఆయన క్షమాపణ చెప్పాలి. చంద్రబాబు ఆదేశాలతో రెచ్చిపోయాడు. ఎమ్మెల్సీ తలశీల రఘురాం చెప్పిండు. మొన్న రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వరరావు గారు కుల దురహంకారంతో మాట్లాడిండు. ఒక కమ్మ కుల సంఘ మీటింగ్ పోయి, మీరు ఒక 30 సంవత్సరాలు సర్వీస్ చేశారు ఇండియన్ పోలీస్ సర్వీస్లో, మీ కులమో, మతమో, ప్రాంతమో, రాష్ట్ర అది ఫీలింగ్ ఉండొద్దు. కానీ మీకు మీ మీ కడుపు నిండా, మీ హృదయం నిండా, మీ మీ బుర్ర నిండా ఏముందనేది మొన్న మీ మీటింగ్ మాటలను బట్టి అర్థమైంది. మీ 30 సంవత్సరాల సర్వీస్ మొత్తం కూడా రంగరించి చేసింది ఆ కుల అహంకారం. అంటే మీ హోల్ సర్వీస్‌లో ఇక మీరు కమ్మోళ్ళ కోసమే పాటుపడ్డారనే ఒక ఇంటర్ప్రిటేషను, ఒక నెరేషన్ వచ్చేలాగా మీరు చేశారు. మీ మాటలు చూస్తే అట్లా అనిపిస్తున్నాయి. అట్లా మాట్లాడకుండా ఉండాల్సింది. మీ గౌరవం పెరిగేది. ఎందుకంటే మీరు ఒక ఐపీఎస్ ఆఫీసరు, రిటైర్డ్ డీజీగా ఉన్నారు. సరే, మీకు మనసులో మీ కులం అంటే ప్రేమ ఉండొచ్చు, అభిమానం ఉండొచ్చు. వాళ్ళ కోసం 30 సంవత్సరాల మీ జీవితం అంతా అర్పించి ఉండొచ్చు. మీ సర్వీస్‌ను కూడా, అంటే ప్రభుత్వం ఇచ్చే జీతం తీసుకొని ప్రజల్లో కొంతమంది ఒక కులానికి మీరు పనిచేసి ఉండొచ్చు. తప్పు లేదు, అయిపోయింది. అయిపోయిన దానికి ఎవరు ఏం చేయలేరు. చేసి ఉండొచ్చు. మీ 30 సంవత్సరాల సర్వీస్ మొత్తం మీరు ఒక కులానికి కేటాయించి ఉండొచ్చు. ఒక కులంలో ఉన్న వ్యక్తులకి, సంస్థలకి, పార్టీలకి పనిచేసి ఉండొచ్చు. కానీ దాన్ని బయట పెట్టుకోండి డైరెక్ట్‌గా. బయట పెట్టుకొని ఏ స్థాయిలో విషం కక్కారంటే, జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాజీ ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 151 స్థానాలతోని 50% పైగా ఓట్లతోని సింగిల్ పార్టీగా కంటెస్ట్ చేసి గెలిచిండు. ప్రజలు 50% పైగా ప్రజలు మద్దతిచ్చి గెలిపించిన ముఖ్యమంత్రిని వాడు ఈడు అనడు. వాడు 30వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసి రెండో జీవో నాదే ఇచ్చిండు వాడు అనడు. వాడు అంటే దాని అర్థమైంది, మీకు ఎంత విషం ఉంది, ఎంత కక్ష ఉంది, ఎంత పక్షపాతం ఉంది మీకు కులాల పట్ల, వ్యక్తుల పట్ల, కొన్ని కులాల పట్ల, కొంతమంది వ్యక్తుల పట్ల అనేది స్పష్టంగా అర్థమైంది. ఉంటే ఉండొచ్చు, కానీ బయట పెట్టుకోకుండా ఉండాల్సింది. ఎందుకంటే మీ వయసుకి, మీ విజ్ఞతకి, మీకు మీ సర్వీస్కి, మీరు చేసిన ఆ హోదాకి తగదది అనేది మామూలు ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు. ఒక వైఎస్ఆర్సీపీ వాళ్ళే కాదు, ఎమ్మెల్యేలు, ఎంపీలే కాదు, ఎమ్మెల్సీలే కాదు, సామాన్య ప్రజలు కూడా ఇదేం పద్ధతి, ఇదేం మాట. మరి అసలు ఈయన ఏం చేసిండు 30 ఏళ్ళు ఐపీఎస్గా? ఏ వర్గాల కోసం పనిచేసిండు? నిజంగానే చేసిండా, లేదంటే అనగదొక్కే కార్యక్రమం చేసిండా? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్ని కేవలం కమ్మోళ్ళ కోసం పనిచేసిండు అనే ఒక నెరేషన్ని మీకు మీరు క్రియేట్ చేసుకుంటారు. దానిపైన ఆయన దురహంకారం అనేది అని చెప్పి ఎమ్మెల్సీ తలశీల రఘురాం చెప్తుండు. వాస్తవం కూడా దురహంకారమే. అట్లా మాట్లాడకూడదు. మీకు ఉండొచ్చు, పడకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి అంటే మీకు నచ్చకపోవచ్చు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేస్తున్న అధికారులు కూడా ఉంటారు. వాళ్ళని రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు, జైళ్ళకు పంపిస్తే కరెక్టా? లేదా చంద్రబాబు నాయుడు గారు పని చేసి ట్రాన్స్ఫర్ చేసిండు ఓవర్ నైట్లో కొంతమందిని, ఐపీఎస్లు, ఐఏఎస్ని జైళ్ళల్లో పెట్టిండు, అరెస్టులు చేయించిండు. వాళ్ళు రేపు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయిన తర్వాత ఏదైనా ఇట్లాంటి డయాసుల మీదనే ఇదే పదాలు వాడితే బాగుంటుందా? చంద్రబాబు నాయుడు గారిని కూడా వాడు వీడని ఉందాతనం అది. ఇప్పుడు మీరు ఏం నేర్పుతున్నారు? ఏబీ వెంకటేశ్వరరావు గారు రేపు చంద్రబాబు నాయుడు గారిని కూడా దిగిపోయిన తర్వాత మీరు కూడా తిట్టవచ్చు అని చెప్తున్నారు. ఇది మంచి సంస్కారం కాదు, సాంప్రదాయం కాదు కూడా. ఇది సాక్షికి సంబంధించి ఆంధ్రప్రభ దిగ్గజాలకు ఆహ్వానం, ఏపీకి రండి, పెట్టుబడులు పెట్టండి. దావోసులో 3 రోజు సీఎం చంద్రబాబు వరుస భేటీలు. దిగ్గజాలకైతే ఆహ్వానం పలికిండు, కానీ అక్కడ నుంచి రెస్పాన్స్ రావట్లే. ఎందుకనేది తెలవట్లే. 3 రోజుల నుంచి కష్టపడుతాను, కానీ ఆ స్థాయిలో రెస్పాన్స్ రావట్లేదు, రిజల్ట్ లేదు.
సంస్థలు దిగ్గజాలే కొన్ని వస్తేనే కదా. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి ప్రజాశక్తి చూద్దాం. ప్రభుత్వం ద్వారానే సమగ్ర అభివృద్ధి ప్రైవేటుతో అసాధ్యం. రంగుల కలగా విజన్ 2047 సదస్సులు వక్తలు రాష్ట్ర అభివృద్ధికి సిపిఎం రాష్ట్ర మహాసభల్లో ప్రత్యామ్నాయ ప్రణాళికని చేస్తారట. ప్రభుత్వం ద్వారానే సమగ్ర అభివృద్ధి అని సిపిఎం పార్టీ చెప్తుంది. చంద్రబాబు నాయుడు గారు పక్కనే లేదు లేదు ప్రభుత్వంతో కాదు ప్రైవేటు ద్వారానే సమగ్ర అభివృద్ధి అయింది అంటుండు. కానీ మళ్ళీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నేనే ఉండాలి. ఆ ముఖ్యమంత్రి కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేది అయిపోద్ది కదా అని ప్రజలు కోరుకుంటున్నారు. అన్నీ ప్రైవేట్ పరం చేస్తండి. ఎడ్యుకేషన్ ప్రైవేట్ పరం, హెల్త్ ప్రైవేట్ పరం, సర్వీస్ ప్రైవేట్ పరం, రోడ్లు ప్రైవేట్ పరం, ఎయిర్పోర్ట్లు ప్రైవేట్ పరం, బస్సులు ప్రైవేట్ పరం, బస్ స్టాండ్లు ప్రైవేట్ పరం. మరి ముఖ్యమంత్రి మట్టికి ఎందుకు ముఖ్యమంత్రి మంత్రులు? దాన్ని కూడా ప్రైవేట్ చేస్తే అయిపోద్ది కదా. అందుకే సిపిఎం పార్టీ చెబుతుంది ప్రభుత్వం ద్వారా సమగ్ర అభివృద్ధి అయింది తప్ప ఈ ప్రైవేట్తో అయ్యేది లేదు. ఇది రంగుల కలగానే ఉంటుంది 2047 విజన్ అనేది. ఈ విజన్ దేనికోసం అంటే పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలకి ఇక్కడ ఉన్న ఆస్తుల్ని కట్టబెట్టడానికి తప్ప వేరే ఏం లేదని సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభల్లో ఈ ప్రత్యామ్నాయ ప్రణాళికని ఆల్టర్నేటివ్ ప్లాన్ని ప్రభుత్వం ముందు ఉంచింది. మరి ఏం చేస్తారో చూడాలి. రైట్, ఇది ప్రజాశక్తికి సంబంధించి. ఈనాడు చూద్దాం. ఈనాడులో కూడా ఇచ్చారు లోకేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు. ఈనాడు ఆంధ్రజ్యోతులని దేంట్లో ఇలే పెద్ద పెద్ద మొత్తం బ్యానర్ ఐటెంలే. ఎందుకంటే మనోళ్ళు కదా భజన చేసే కాబట్టి భజన వాళ్ళకి కొద్దిగా చేయుత. నాడు ఐటీ చేసినట్టు నేడు ఏఐ అట వారసత్వం ఓ మిథ్య. ఇది ఒక వార్తలేండి. కృత్రిమ మేధలో ఏపీని అగ్రస్థానం నిలుపుతానంటాడు. అప్పట్లో ఐటీని చేసిన ఇప్పుడు ఏఐని చేస్తా అంటాడు. బిల్గేట్స్ని కోరిన ముఖ్యమంత్రి బిల్గేట్స్తో సమావేశమైన ఫోటో వేసిండి ఈనాడు. రైట్, మంచిది. వారసత్వం ఓ మిథ్య అంటాడు చంద్రబాబు నాయుడు గారు. లోకేష్కి వ్యాపారం అయితే తేలిక, కానీ సేవ చేయాలనే రాజకీయాల్లోకి వచ్చారు. అవకాశాలు అందిపుచ్చుకునేవారే ఏ రంగంలోనైనా రాణిస్తారు. దేశానికి 4వసారి మోదీయే ప్రధాని, కేంద్ర మంత్రి కావాలనే ఉద్దేశం నాకు లేదు. దావోసుల మీడియాతో చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు. వారసత్వం ఓ మిథ్య అట. మరి మిథ్య అయితే ఎక్కడి నుంచి వచ్చిండు లోకేష్ గారు? అవకాశాలను అందిపుచ్చుకోవాలట, వస్తే కదా అందిపుచ్చుకోవడానికి. ఎన్టీ రామారావు గారు 83లో పార్టీ పెట్టినప్పటి నుంచి జెండా మోసి భుజాలు కాయలు కాసిన కార్యకర్తలు పార్టీలు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఇయ్యలే నువ్వు అవకాశాలు. ఎవరికి ఇచ్చినావు? మీ కొడుకు ఇచ్చినావు. ఆయనకు అసలు రాజకీయమే ఇష్టం లేదని మీరే చెప్తున్నారు. వ్యాపారం అయితే సూట్ అయ్యేది, కానీ నేనే పట్టుకొచ్చిన బలవంతంగా, ఎందుకంటే నాకు వారసుడు కావాలి కాబట్టి అని అర్థం వచ్చేలాగా చెప్పారు. మళ్ళీ వారసత్వం ఒక మిథ్య అంటటి. ఎట్లా మిథ్య ఇది? వారసత్వం మిథ్య అయితే మీరు అల్లుడుగా ఎన్టీ రామారావు అల్లుడుగా ముఖ్యమంత్రి కాకపోయి ఉండేవాళ్ళు మిథ్య అయితే. మీరు ఓన్లీ చంద్రబాబు నాయుడు గారుగా నారావారిపల్లిలో పుట్టిన కేవలం చంద్రబాబు నాయుడు గారు అయితే తల కిందికి పెట్టి కాళ్ళు పైకి పెట్టిన ముఖ్యమంత్రి కాకపోవు. నారా లోకేష్ గారు ఓన్లీ నారా లోకేష్ గారుగానే అయితే మంత్రి కాదు, ఎమ్మెల్సీ కాదు, సర్పంచ్ కూడా కాకపోవు. చంద్రబాబు నాయుడు గారు కొడుకుగా కాకపోతే, కేసీఆర్ కొడుకు కేటీఆర్ కాకపోతే ఆయన కూడా సర్పంచ్ కాకపోవు. ఎమ్మెల్యే అయింది అనుకోండి, ఉద్యమం ఉండట. వీళ్ళు వారసత్వాన్ని వాడుకొని పదవులు వస్తాయి, డబ్బులు సంపాదిస్తారు, ప్రజల దగ్గరకు పంపిస్తారు, ఓట్లు వేసుకుంటారు. వారసత్వం ఒక మిథ్య అంటాడు ఆయన. నిజంగానే వారసత్వం మిథ్య అయితే ఇవాళ తెలుగుదేశం పార్టీలో వీళ్ళు ఉండరు. టీజీ వెంకటేష్ కొడుకు టీజీ భరత్, కేఈ కృష్ణమూర్తి కొడుకు కేఈ శ్యామ్ సుందరు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కొడుకు, ఇట్లా రకరకాలుగా ఉన్నారు. యాడ్ నుంచి వస్తారు వీళ్ళంతా. చంద్రబాబు నాయుడు గారి కొడుకు లోకేషు, ఎన్టీ రామారావు గారి కొడుకు బాలకృష్ణ, ఎన్టీ రామారావు గారి కూతురు పురంధరేశ్వరి. ఇదంతా ఏంది వారసత్వం కదా? మీరు పదే పదే బడుగు బలహీన వర్గాలు బీసీ పార్టీ తెలుగుదేశం పార్టీ అంటారు. ఏరి మరి ఒక బీసీ నాయకుడు కాలే? లోకేష్ గారి ప్లేస్లో ఉండాల్సిన బీసీ నాయకులు ఉన్నారు. ఎందుకు రాలే? ఎందుకు ఇలా? లోకేష్ గారిని ఎమ్మెల్యేగా ఉంచాల్సింది. మంత్రి ఎందుకు? జనరల్ సెక్రటరీ ఎందుకు ఆయనకి? వారసత్వం పిచ్చి. ఇది వారసత్వం ఓ మిథ్య అంటాడు. మిథ్య కాదు, నిజం. అది వర్తుంటే గెలవచ్చాడు. వర్తుంటే అసలు ముందు రాణిస్తే కదా వర్తుంటే బయటపడటానికి. రైట్, ఇది ఈనాడుకి సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.